హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివాజీ గారు కాకినాడ పిల్ల అనే ఒక ఇంటర్వ్యూవర్తో రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. సో తను ఫస్ట్ టైం తను సీజన్ 7 అయిపోయింది, గీతురాయలతో అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ తనకు కాకినాడ పిల్ల అనే ఒక అమ్మాయికి ఇచ్చారనమాట. అందులో మాట్లాడుతూ ఆ నాన్ వేసిన సిరీస్ నాకు చాలా ఇష్టము. బిగ్ బాస్ సీజన్ 7కి పోక ముందు ఆ అబ్బాయి వీడియోస్ తరచూ ఫాలో అయ్యేవాడిని. వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయి వీడియోస్ ఒక్క వీడియో కూడా వదలకుండా చూశాను. నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి. అంటే ఆ అబ్బాయి నాకు బంధువు కాదు, ఏమీ అవడు. ఆ అబ్బాయి ఎవరో ఏంటో నాకు అన్నీ అనవసరము. ఆ అబ్బాయి ఎంచుకున్న కంటెంట్ నాకు చాలా ఇష్టము అంటూ తను మాట్లాడాడనమాట. వెంటనే కాకినాడ పిల్ల ఉండేసి అతను నాకు కూడా లైవ్లో వచ్చేస్తారు ఒకరోజు. మీ గురించి చాలా బాగా చెప్పాడు, సపోర్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పాడు. నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ సెక్షన్లో కూడా తనైతే కామెంట్స్ పెడుతూ వచ్చాను నా కోసం అంటూ తనైతే మాట్లాడిందనమాట. అవునా, ఆ అబ్బాయి నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేను ఆ అబ్బాయిని ఫాలో అవ్వనమ్మా. నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కంటెంట్ అంటే నాకు చాలా ఇష్టము. అతి త్వరలో నాన్ వెజ్‌ని ఖచ్చితంగా కలుస్తాను. లేకపోతే నన్ను మీ యొక్క అడ్రెస్ చెప్పండి బ్రదర్, నేనే వచ్చి మీతో కలుస్తాను అంటూ తనైతే ఓపెన్‌గా తన గురించి మాట్లాడాడనమాట. నాన్ వెజ్‌ని ఖచ్చితంగా వీడియో చూసే ఉంటాడు ఆ ఇంటర్వ్యూ. ఎందుకంటే శివాజీ గారు బిగ్ బాస్ సీజన్ 7కి పోక ముందు నుంచి కూడా తను ఎప్పుడో ఒక 2-3 టైమ్స్ చెప్పాడనమాట. ఒకడున్నాడమ్మా కాకినాడ పిల్లకే ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీకు యూట్యూబర్‌లో మంచి యూట్యూబర్ ఎవరు అని, అంటే బాగా ఎంటర్‌టైన్ చేసేది ఎవరు అని అంటే, ఒకడున్నాడమ్మా నాన్ వెజ్‌న అనేసి అని తను స్టార్ట్ చేసి నాన్ వెజ్‌న అనే ఒక యూట్యూబ్ ఛానల్ గురించి ఆ అబ్బాయి గురించి చాలా బాగా అయితే చెప్పడం జరిగిందనమాట. సో అదే తరహాలో ఇప్పుడు కూడా తను అదే మాట మీద ఉండి ఆ అబ్బాయి ఛానల్ అంటే నాకు చాలా ఇష్టము, మంచి కంటెంట్ చేస్తాడు, త్వరలో ఆ అబ్బాయిని కలుస్తాను అనేది తనైతే చెప్పడం జరిగిందనమాట శివాజీ గారు. శివాజీ గారు కాకినాడ పిల్ల ఇంటర్వ్యూలోనే నాన్ వెజ్ గురించి, తను జరగబోతున్న స్పై మూవీ గురించి మొత్తం దాంట్లో వివరించి చెప్పారనమాట. ఎవరన్నా చూడని వాళ్ళుంటే తప్పకుండా వెళ్ళి కాకినాడ పిల్ల అని యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేయండి. అతని వీడియో వస్తుందన్నమాట. లైవ్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.